నాగార్జున కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం శివ. 1989లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు కూడా వెనుకు తిరిగి చూసుకునే అవకాశం లేకుండా గుర్తింపును తెచ్చిపెట్టిన విశేషం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అప్పట్లో లేని 47 డాల్బీ అటమస్ సౌండ్ సిస్టమ్ను ఈ చిత్రానికి నూతనంగా మేళవించి నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. 4K విజువల్స్, డాల్బీ అటమస్ సౌండ్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రతి సీన్ లో టెన్షన్, ఎమోషన్ అలరింపజేసేలా ఉంది. ట్రైలర్ చివరిలో నాగార్జున సైకిల్ చైన్ లాగిన సీన్ గూజ్ వామ్స్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ 36 ఏళ్ల క్రితం నాతో శివ సినిమా తీసి నన్ను పెద్ద స్టార్ని చేశారు. పొద్దున్నే సినిమా చూశాను, స్టన్నింగ్ గా అనిపించింది. దాదాపు 6 నెలల పాటు ఆయన ప్రతి సౌండ్ ట్రాక్ ని మళ్ళీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా ఒక్కో మైల్ స్టోన్ గా నిలబెట్టాలని అద్భుతంగా డిజైన్ చేశారు. సినిమా చాలా అవుట్ స్టాండింగ్ గా వచ్చింది. ఇప్పటికి కూడా అంతే స్టన్నింగ్ అనిపించింది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి సౌండ్ డిజైన్ తో నేను చేస్తున్న సినిమాలు రావడం లేదనిపించింది. శివ డాల్బీ అటమస్ లో మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇక రాజమౌళి అన్నట్లు ఆఫ్టర్ శివ బిఫోర్ శివ, శివ ఈస్ ఫర్ ఎవర్ అని అన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, 36 ఏళ్ల తర్వాత మేమిద్దరం ఒకే స్టేజ్ పై రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని నేనెప్పుడూ ఊహించలేదు.